ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 165/4 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ జీడు బ్యాటింగ్ చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఓపెనర్లు లక్నో నిషేధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించారు. దీంతో వరుసగా 2 మ్యాచ్ల్లో చిత్తుగా ఓడిన లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఫలితంతో తీవ్ర నిరాశకు గురైన గోయంకా రాహుల్ పై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో గోయంకా కోపంగా రాహుల్ తో ఏదో అన్నట్లుంది. చేసేదేం లేక రాహుల్ అలాగే నిరాశతో నిల్చున్నట్లు, అతను ఏదో చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయినట్లు వీడియోలో ఉంది. ఇది చాలా సేపు జరిగింది. అయితే కాసేపటి తర్వాత కోచ్ జస్టిన్ లాంగర్ వీరి మధ్యలోకి రాక కేఎల్ రాహుల్ అక్కడి నుంచి నిరాశగా వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి సంభాషణలు అనేవి ఎల్లప్పుడూ కూడా మూసి ఉన్న తలుపుల మధ్య జరగాలి. గ్రౌండ్లో ఇన్ని కెమెరాలు ఉన్న చోట ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కామెంట్లు చేస్తున్నారు. మరింకొందరేమో ఓపెన్ డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ టెస్ట్ ఇదే ఆమోదయోగం కాదు అని పేర్కొంటున్నారు. కొందరు నెటిజన్లు రాహుల్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఓటమితో జాతీయ స్థాయి ప్లేయర్ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే రాహుల్ లక్నోను వీడాలని, వచ్చే ఏడాది వేలానికి అందుబాటులో ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.